ఏలూరులో ఒక పాస్టర్ 14 ఏళ్ల దళిత మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేసిండు. అది కూడా 1-2 సార్లు కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ అఘాయిత్యం చేసిందే కాక ఆ పిల్లకి అబార్షన్ పిల్స్ మింగిచ్చి బలవంతంగా ఆ పిల్ల అనారోగ్యానికి గురైంది. విపరీతంగా బ్లీడింగ్ అయ్యేసరికి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి. శ్రీకాకుళంలో ఇంకో పాస్టర్ 17 ఏళ్ల గిరిజన అమ్మాయిని పాడు చేయడమే కాకుండా చంపేసిండు. పేరెంట్స్ వచ్చి ఏందయ్యా ఈ అన్యాయము అని చెప్పి నిలదీస్తే, అంత్యక్రియలకు పైసలు ఇస్తా పోయి అంత్యక్రియలు చేసుకోండి అని ఏం చేయాలి లంజా కొడుకుల్ని. తర్వాత చట్టం కింద కేసు నమోదు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకి ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడో జరుగుంటది, పాతది అయి ఉంటది అని అనుకుంటుర్రేమో. ఇలా దళిత బిడ్డ కేసు జరిగింది May 8న. ఇంకొక శ్రీకాకుళం కేసు జరిగింది లాస్ట్ మంత్. మన దగ్గర కొంతమంది మీడియా, ఇన్ఫాక్ట్ చాలా మంది మీడియా వాళ్ళు ఈ హై ప్రొఫైల్ కేసులపైనే పడి ఈ గిరిజన దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయంని